సినీ పరిశ్రమకు సంబంధించి మొదటి తరం అన్న నందమూరి తారక రామారావు గారు, డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు. రెండో తరం కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణం రాజు గారు. మూడవ తరం చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్, నాగార్జున లాంటి హీరోలు వచ్చారు. ఈనాడు నాలుగో తరం సినీ పరిశ్రమ ఇక్కడ ఉన్నది. నాలుగో తరంలో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, లేదా అల్లు అర్జున్ కావచ్చు. మీరందరూ ఈనాడు తెలుగు సినీ పరిశ్రమకు నాలుగో తరం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈరోజు ఈ వేదిక మీద నుంచి చాలామంది విద్యార్థి దశలో నాకు పరిచయం ఉన్న వాళ్ళందరికీ ఈరోజు సినీ పరిశ్రమలో రాణించిందని ఇక్కడ కలుస్తుంటే నాకు చాలా ఆనందం కలిగింది. బన్నీ కావచ్చు, వెంకట్ కావచ్చు, అశ్విన్ దత్ గారి అమ్మాయిలు, లేకపోతే వాళ్ళ అల్లుడు నాగ వైష్ణవ్ కావచ్చు, వీళ్ళందరూ యంగ్ ఏజ్లో కాలేజ్ డేస్లో ఉన్నప్పటి నుంచి వీళ్ళందరూ నాకు తెలుసు. ఈరోజు గొప్ప డైరెక్టర్లుగా, గొప్ప నటులుగా, గొప్ప ప్రొడ్యూసర్స్గా నవీన్ ఎర్నేని లాంటి పెద్ద ప్రొడ్యూసర్స్ అందరూ కూడా మా యువమిత్రులందరూ ఈరోజు ఈ పరిశ్రమలో రాణించడం, ఈరోజు వాళ్ళందరినీ వేదిక మీద నుంచి అభినందించడం చాలా సంతోషకరమైన సందర్భం. అంతెందుకు, ఇక్కడ అశ్విన్ దత్ గారు అమ్మాయి ఉంది. అమ్మాయి కాలేజ్ స్కూల్కి పోయేటప్పుడు నాకు బాగా తెలుసు. అమ్మాయితో నవ్వుతూ అనేవాడు, నువ్వు రెడ్ల అమ్మాయిని పెళ్లి చేసుకుంటావమ్మా అని. సరిగ్గా రెడ్ల అబ్బాయిని పెళ్లి చేసుకొని ఇప్పుడు వేద మీదకి వచ్చింది. 20 years బ్యాకో 25 years బ్యాకో నేను చెప్పిన అమ్మాయికి, నాకు తెలిసినంత వరకు. సో నేను ఒకసారి చెప్పినా అంటే 100% అది జరుగుతుంది. 2047కి $3 trillion ఎకానమీకి మనం చేరుకుంటాం. కళ్ళతో చూసేది కళ, కళ్ళతో అభినయించేది కళ, కళ్ళు మూసుకొని కనేది కళ, కళ్ళు మూసుకున్న వాళ్ళను చైతన్యపరిచేది కళ అని చెప్పు అని వారు చెప్పిండ్రు. సో వారి బాలకృష్ణ గారి తరఫున మీకు అందరికీ చెప్తున్నా, ఖచ్చితంగా ఈ కళా చైతన్యమే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించిన, ఎంతో మందిని ఈరోజు విప్లవాల వైపు నడిపించిన గద్దరన్న. నేను ఒక్క మాట వేదిక మీద నుంచి సినీ ప్రముఖులందరికీ కూడా చెప్పదలుచుకున్నాను. రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా కనిపిస్తుంది, కానీ మిమ్మల్ని అభిమానంగా చూసుకుంటుంది. మీ అభివృద్ధికి 100% తోడ్పాటును అందిస్తుంది. ప్రభుత్వం నడిపేటప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకున్నా అది మిమ్మల్ని ప్రోత్సహించడానికి, మిమ్మల్ని అభినందించడానికి, మీకు సముచితమైన స్థానం కల్పించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈరోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రైజింగ్ 2047కు ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు 2047లో మనం పూర్తి చేసుకోబోతున్నాం. మరి స్వతంత్ర భారతదేశంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నప్పుడు మన దేశం ప్రపంచంలోనే ఒక అద్భుతమైన దేశంగా, మన దేశం ప్రపంచం ఎకానమీని శాసించే విధంగా మన దేశం అభివృద్ధి చెందాలి.